సంగారెడ్డిలో వేదన్య స్కూల్ను ఘనంగా ప్రారంభించిన యాజమాన్యం. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ దేవాలయం ప్రక్కన విద్యార్థులకు అనుగుణంగా అన్ని రకాల వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో నూతనంగా వేదన్య స్కూల్ను నర్సరీ నుండి 7th క్లాస్ వరకు ప్రారంభించామన్న స్కూల్ యాజమాన్యం. ప్రారంభోత్సవ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా వేణు భగవాన్, దామోదర్ రెడ్డితో పాటు ప్రిన్సిపాల్ ఉపేందర్, డైరెక్టర్లు మనోహర్ గౌడ్, సంజయ్ కుమార్, వివేక్ కుమార్, కో డైరెక్టర్లు సంజయ్, సోనాలి, ప్రేమ్ కుమార్, రవితేజ మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
all the people present here and all the people of the Sangareddy. We are here with our new branch, Vedanya. Here, as it's a new branch, we are here to do something for the society. As today is the inauguration day of the grand opening of Vedanya School in Sangareddy. We are here to not just to give a good education, but also along with the education, how to live a child in the society with more moral values and with more dignity. And first his or her aim should be that he should do something to the society. When he does something to the society, then we will feel that we have achieved something in our life. So that is the main motto of Vedanya School. Thank you. ఒక స్కూల్ ఇనాగరేషన్ కి వేదాన్య స్కూల్ ఇనాగరేషన్ కి గెస్ట్ గా పిలిచినప్పుడు ఒక సెలబ్రిటీని కానీ మీ ఊర్లో ప్రముఖులు పిలిస్తే మీకు మంచిదండి. నేను ఐ ఎడ్యుకేటర్ ఆర్ టీచర్, సో మేబీ అందరూ సబ్జెక్ట్ టీచ్ చేస్తే ఐ మే టీచ్ లైఫ్ అండ్ ఐ మే టీచ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ యాజ్ ఏ థాట్ లీడర్ ఇన్ ద సొసైటీ. బట్ వాళ్ళందరూ కూడా ఇన్సిస్ట్ చేయడంతో వచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇవాళ వేదాన్య అని పెట్టారు. మనకి స్కూల్ ఎడ్యుకేషన్ లార్డ్ మెకాలే అనే ఆయన కుట్ర వల్ల బ్రిటిష్ వాళ్ళు మన యొక్క వేదిక్ విజ్డమ్ నుంచి మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ వచ్చింది. అశోకుడు ఏం చెప్పాను అంటే చెట్లు నాడునని చెప్తారు పెద్దవాళ్ళు చాలా. సో చెట్లు ఎందుకు నాడున పర్పస్ ఎవరికి తెలియదు. సో అందరికి మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అంటే లాజికల్ ఇంటెలిజెన్స్. ఆయనకి ఎగ్జామ్స్ లో ఒక లెక్కల్లో 100%, మిగతాలో 0. అదృష్టవశాత్తు ఆ రోజుల్లో పుట్టాడు కనుక జీనియస్ అన్న. సో ఈవేళ మనం ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే మంచి బాగా మార్కులు రావడం, ర్యాంకులు రావడం, ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఆ టాలెంట్ ని దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. సో అందుకని క్వాలిఫికేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. చేస్తాడో ఒక పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిపి, ఒక స్టూడెంట్ కలిపి నిర్మించాల్సినటువంటి వ్యవస్థ భవిష్యత్తు. అందుకని ఇవాళ చిన్నపిల్లలను చూసి చాలా చాలా ఆనందం వేసింది. స్కూల్ ఇనాగరేషన్ నిజంగా ఆ పిల్లలతో కలిపి నేను చేశాను. సో పిల్లలే స్కూల్ ఇనాగరేట్ చేశారు. బికాస్ మనం అందరం భవిష్యత్ పిల్లలే ఉంటాం, చేస్తాం. మొదటిది వినాయకుడు. నాయకత్వంలో గొప్ప నాయకుడు వినాయకుడు అంటాడు. వినయంతో కూడిన నాయకత్వం, బీయింగ్ అరౌండ్. హార్ట్ కు మారాలని, ఆ డిజిగ్నేషన్స్ కూడా హార్ట్ మాస్టర్ ని మార్చాలని నా ఉద్దేశం. ఎందుకంటే పిల్లలు కనెక్ట్ అయితేనే, నేను ఈవేళ ఒక గంట సేపు ఉంటే పిల్లలు నా చుట్టూ తిరుగుతున్నారు అంటే మనం కనెక్ట్ అయితే ఈవేళ సరైన మెంటర్స్ లేరు, రోల్ మోడల్స్ లేరు మనకి. అందుకని ఈవేళ మనకి చెప్పడం కాకుండా మనమే ఒక మెసేజ్ గా ఉంటే ఎనీ స్కూల్ విల్ బి గ్రేట్. సో ఐ విష్ వేదాన్య విల్ బి ఇన్స్పైరింగ్ ఫర్ మెనీ స్కూల్స్ టు కమ్. ఒక్క జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక్క స్కూల్ పెట్టి కొన్ని లక్షల స్కూల్ కి ఇన్స్పిరేషన్ అయినట్టుగా ప్రతి ఒక్కరు కూడా తమ ధర్మాన్ని, స్వధర్మాన్ని కలిపి సమాజ ధర్మానికి పనికొస్తే ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 మన ఇకిగాయి లివింగ్ లాంటిది. మన వేదిక్ విజ్డమ్ ని, మోడర్న్ టెక్నాలజీ, భవిష్యత్ నాయకుల్ని, ఆంటర్ప్రెనర్స్ ని తయారు చేయాలని నా యొక్క విష్. అండ్ ఆల్సో మై ప్రేయర్స్ ఫర్ ది స్కూల్ అండ్ సంగారెడ్డి పీపుల్. అక్కడ స్టేజ్ మీద అండి సంగతి పేరెంట్స్ వేదన్య ఏముందంటే డిఫరెంట్ ఏముందంటే మా అకాడమిక్ మాస్టర్ ఎంతో అకాడమిక్స్ ఏముందంటే మేము మా మోటో ఏంటంటే పిల్లవాడి అకాడమిక్స్ కాదు, అకాడమిక్స్ తో పాటు మోరల్ వాల్యూస్ వెళ్ళాలి. దాంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, రోబోటిక్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇవన్నీ కలిపి మేము మంచి అకాడమిక్స్ ప్లాన్ చేసామండి. దాంతోపాటు మీరు చూసుకుంటే విశాల గ్రౌండ్, ఇంకో ముఖ్యంగా ఫీజు కూడా చాలా రీజనబుల్ ఉందండి. ఒకసారి పేరెంట్స్ వచ్చి మా వేదన స్కూల్ చూసి వేదన స్కూల్ డిఫరెన్స్ అనేది కనుక్కుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి అందరికీ. అక్కడ స్టేజ్ మీద హలో అండి సంగతి పేరెంట్స్ వేదన్య ఏముందంటే డిఫరెంట్ ఏముందంటే మా అకాడమిక్ మాస్టర్ ఎంతో అకాడమిక్స్ ఏముందంటే మేము మా మోటో ఏంటంటే పిల్లవాడి అకాడమిక్స్ కాదు, అకాడమిక్స్తో పాటు మోరల్ వాల్యూస్ వెళ్ళాలి. దాంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, రోబోటిక్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇవన్నీ కలిపి మేము మంచి అకాడమిక్స్ ప్లాన్ చేసామండి. దాంతోపాటు మీరు చూసుకుంటే విశాల గ్రౌండ్, ఇంకో ముఖ్యంగా ఫీజు కూడా చాలా రీజనబుల్ ఉందండి. ఒకసారి పేరెంట్స్ వచ్చి మా వేదన స్కూల్ చూసి వేదన స్కూల్ డిఫరెన్స్ అనేది కనుక్కుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి అందరికీ.